హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఉద్యోగుల జాతర అని అయితే మనకైతే ఇవాళ పేపర్ ప్రకటన ద్వారా అయితే తెలియడం అయితే జరిగిందండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ లేనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ వివరాలకు వెళ్తే అయితే మనకు 40,000కు పైగా పోస్టుల భర్తీకి సన్నాహాలు, వరుస నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీజీఎస్పీ రెడీ అని అయితే చెప్తున్నారు. ఇప్పటికే గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీ అండ్ గ్రూప్ 3 మెరిట్ జాబితా కూడా రెడీ అనేది చెప్తున్నారు. తాజాగా గ్రూప్ 4 ఉద్యోగులపై కసరత్తు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అయితే నిర్ణయించుకున్నారని అయితే చెప్తున్నారండి వీరు. మనకు త్వరలో అయితే మనకు జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుందండి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల భర్తీలో భాగంగా ఇప్పటికే వెలువడిన నోటిఫికేషన్లో నియామకాల ప్రక్రియ దాదాపు పూర్తయింది. గ్రూప్ 3 తుది నియామకాలు మినహా తొలి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఫలితాలు వెలువడంతో మిగతా విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధించిందని అయితే మనకు చెప్తున్నారు. టీజీపీఎస్సీ ద్వారా గురుకుల పోలీస్ నియామకాల బోర్డులకు కొత్త ఉద్యోగాల భర్తీకి వీలుగా సంబంధిత విభాగాలను నుంచి ప్రతిపాదనలు తీసుకునేందుకు అవసరమే పరిపాలన ప్రక్రియ ద్వారా ప్రారంభించాయి అని అయితే మనకు చెప్తున్నారు. 60,000 ఉద్యోగుల భర్తీ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల భర్తీలో భాగంగా ఇటీవల ప్రభుత్వం 60,000కు పైగా నియామకాలు పూర్తి చేసింది. ఉద్యోగ ప్రకటనకు కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తిగా చేపట్టడం వల్ల జరుగుతుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులు అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే కొందరు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు ఎంపిక కావడం వల్ల వాళ్ళ వేరే ఉద్యోగుల ఏదైతే ఉంటుందో అవి 4,000 ఉద్యోగుల బ్యాక్లాగ్ ఉద్యోగులు అయితే ఇక్కడ మనకు ఉన్నాయని అయితే మనకైతే ఇక్కడ తెలుస్తున్నాయి. ఇందులో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక గురుకులతో పాటు చాలా రకాలుగా అయితే మనకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ వ్యూహాత్మకంగా టీజీపీఎస్సీ నియామకాలు గ్రూప్ 4లో కొన్ని ఖాళీలు ఉన్నాయి. గ్రూప్ 1, 2 కలిపి 80 పోస్టులు బ్యాక్లాగ్ ఖాళీలు ఉన్నాయని అయితే చెప్తున్నారు. అండ్ గ్రూప్ 3 నియామకాల్లో టీజీఎస్పీ వ్యూహాత్మకంగా వెళ్తుంది. గ్రూప్ 1, 2 నియామకాలకి పూర్తయిన తర్వాత గ్రూప్ 3 పరిశీలన చేస్తుంది అని అయితే చెప్తున్నారు. గ్రూప్ 2 పోస్టులకు నోటిఫికేషన్ 2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు దాదాపు 300 మంది వరకు ఉన్నట్లయితే సమాచారం అయితే ఉందని అయితే చెప్తున్నారండి. అండ్ దీంతోపాటు నెక్స్ట్ ఇక్కడ మరియు చూసుకున్నట్లయితే వేల సంఖ్యలో ఉద్యోగుల భర్తీకి అనుమతి అని అయితే చెప్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగాలు గుర్తించగా 20,000 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతించిందని అయితే చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న కేటగిరీల వారీగా గ్రూప్స్ ఉపాధ్యాయ, పోలీసు, విద్యుత్, గురుకుల వైద్య నియామకాలు చేపట్టేందుకు పరిపాలన ప్రక్రియ చేపట్టిందని అయితే చెప్తున్నారండి. దాదాపు 10,000 వరకు ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఇటీవల ఆర్టీసీలో 1,743 డ్రైవర్, శ్రామిక్ పోస్టులు, వైద్య విభాగంలో సివిల్ అసిస్టెంట్, సర్జన్లు, అసిస్టెంట్లు, ప్రొఫెసర్ అండ్ ఇతర పోస్టులతో కలిపి దాదాపు 2,300 ఖాళీగా ఉన్నాయని ఖాళీలకి నోటిఫికేషన్లు వచ్చాయని అయితే చెప్తున్నారండి దీనికి. అండ్ ఇక్కడ ఖాళీల శాఖల గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రభుత్వ విభాగాల్లో విద్యుత్ సంస్థలో ఇంజనీరింగ్ విభాగంలో 2,000 నుంచి 3,000 వరకు ఖాళీ ఉన్నట్లయితే సమాచారం అయితే ఉందని చెప్తున్నారు. అండ్ అధిక పోస్టులు వచ్చేసి పోలీస్ విభాగంలో ఉన్నట్లు తెలుపుతుంది. ఎస్ఐ, కానిస్టేబుల్ అండ్ స్థాయిలో 12,452 పోస్టులకు భర్తీ చేయాల్సి అయితే ఉందని అయితే చెప్తున్నారండి దీనికి. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ సివిల్ విభాగంలో కూడా అత్యధికంగా అయితే 8,442 పోస్టులు ఉన్నట్లయితే అధికార వర్గాలు ద్వారా తెలుస్తుందని అయితే చెప్తున్నారండి. ఓకే ఫ్రెండ్స్, మరి జాబ్ క్యాలెండర్ అయితే త్వరలో అయితే రాబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.